నమస్తే దోస్తులు, మీ అందరికి ఒక మంచి ముచ్చట చెప్తాను. అది ఏంటంటే, నీకు నచ్చిన పని చేయి, తప్పైతే నేర్చుకుని చేయి, కానీ కొన్ని ముంచే పని చేయకు. వెనకటికి ఒక ఊళ్ళే ఇద్దరు అన్నదమ్ములు ఉండేది. అలా పెద్దోని పేరు క్రాంతి, చిన్నోని పేరు కుమార్. పెద్దోడు బాగా కష్టపడి పనిచేసి పైసలు సంపాదించి ఇంటిని ఎల్లదీస్తాడు. ఈ చిన్నోడు కుమార్ మంచిగా 3 పూటలు తినేటోడు, 3 పూటలు పడుకుంటాడు. ఆయనకి పని చేయాలంటే అస్సలు నచ్చేది కాదు. ఇక గట్లనే రోజులు గడుతున్న కొద్దీ ఒకరోజు పెద్దోడు పనికిండు. ఇక రాత్రికి ఇంటికి రాలే. ఆ ఇంటి దగ్గర చిన్నోడు చూస్తా ఉండు వాని కోసం. ఆడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వచ్చి వంట చేస్తాడు, ఏం తినాలి అన్న ఆలోచనలో ఉండ అడిగా. కానీ ఆడు రాలేదు. రాత్రి అయినా రాలేదు, ఆ రోజు రాలేదు. ఇక చిన్నోనికి ఆకలి అవుతుంది. ఏమన్నా తిందామని లోపలికి పోయి చూస్తే లోపల ఏం లేదు. అన్ని బోర్లన్నీ ఇంకిండు, ఏం దొరకలేదు తినడానికి. ఇక రాత్రి అంతా గట్టినే ఉపవాసం అన్నాడు బిడ్డ పాపం. ఎందుకు చేద్దామంటే వంట రాదా, ఇంట్లో సామాన్ లేదా. ఇక ఉపవాసం పండి ఎదురు చూస్తూ ఉండాలన్న గురించి. వానికి పంటే నిద్ర వస్తలేపా, ఆకలి కాబట్టి. ఇక అట్లే చూసుకుంటా కూర్చుండాలన్న కోసం. తెల్లారింది, అలా అన్నీ ఇంకా రాలేదు. ఇక వానితో కాక ఊళ్ళో కన్నా పోయి ఎవరైనా అడకాచుకుందామని చెప్పి బయటకిండు. ఇక ఊళ్ళోకి పోయి అడిగితే వీని చూసి అందరు తిట్టుకుంటే తప్ప ఒక్కడు కూడా 1 రూపాయి ఇయ్యలేనికి. ఇక వీనికి బర్దాస్ కాక వాళ్ళ మీదకి అరిచిండు, లొల్లి పెట్టిండు. అందరు ఏం చూసి నవ్వుతుర్రు, గేలి ఎత్తురు, కానీ ఒక్కడు ఏం పెట్టలేనికి. లాస్ట్కి ఓ ముసలాయన వచ్చిండు. వచ్చి, బిడ్డ నేను నీకు తిండి పెడతప్ప అని చెప్పి తీసుకపోయి కొంచెం తినబెట్టిండు. తినబెట్టో మంచి మాట చెప్పే, బిడ్డ ఈ దునియాలో బతకాలంటే మంచి సంపాదించాలి, లేకపోతే బతకరాదు. ఇక ఆ మాట ఆయన శివలో పడ్డప్పటి నుంచి చింతమోపోయింది. నిజమే, నేను తప్పు చేసిన, ఏదో ఒకటి చేయాలి, పైసలు సంపాదించుకొని తినాలి, అంతేగాని అన్నీ వీడిని అడుగుతూ ఇవ్వడం పెట్టాడు అని చెప్పి పని ఎంకలాడుకుంటూ ఇంత ఊడ్చే పని చూసుకుంటూ సంపాదించుకొని తిన్నాడు. ఇక అట్లా కొద్ది రోజులు గడవంగా అన్నీ ఇంటికి వచ్చిన క్రాంతి. తమ్ముడు పనిచేసి చూసి సంబరపడ్డాడు. అబ్బా నా తమ్ముడు మారిండ్రా అని చెప్పి సంతోషపడి ఇంట్లోకి పోయి తమ్ముతో మాట్లాడి పిలిచి చెప్పిండు. ఏమని, ఇదంతా నేను కావాలని చేసింది బిడ్డ, నువ్వు మారాలని చెప్పి. లాస్ట్కి నువ్వు మారినావు, నాకు సంతోషం. ఇక మనం గిట్నే ఇద్దరం కష్టపడి పని చేద్దాం, మంచిగా బతుకుదాం. దోస్తులు, మీకు ఇంకొన్ని కథలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.